హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి ఐకి సంబంధించిన మెడికల్ మొత్తం ఎట్లా చేస్తారని చెప్పేసి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరికైతే ఐ ప్రాబ్లం లేదో సో వాళ్ళు కూడా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఐ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా కొన్ని మిస్టేక్ చేసి రీమెడికల్ పడేటట్లు చేసుకుంటారు. సో అలా చేసుకోకుండా సో వీడియో మొత్తం ఒకసారి చూడండి, సో మీకు కూడా అర్థమవుతుంది అనమాట, సరేనా. సో ఏదైతే ఎస్హెచ్జిడి మెడికల్లో ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే సో అది ఐకి సంబంధించిన మెడికల్ బ్రదర్స్, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ నోటిఫికేషన్లో కూడా ఎస్హెచ్జిడి మెడికల్ అండ్ ఫిజికల్ ఒకసారి జరుగుతుంది. సో దీంట్లో మేజర్గా నష్టపోయే వాళ్ళు కూడా ఐకి సంబంధించిన వాళ్ళే. సో ఎవరికైతే సైట్ ఉందో సో వాళ్ళు లేజర్ సర్జరీ చేయించుకోకుండా దాదాపు చాలామంది కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఓకేనా. సో జాగ్రత్తగా వీడియో చివరి దాకా చూడండి, సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్ది అనమాట, సరేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలో ఒకటి కలర్ బ్లైండ్నెస్, అండ్ దాని తర్వాత మెల్లకన్ను, అండ్ దాని తర్వాత సైట్. సో ఈ మూడు మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కలర్ బ్లైండ్నెస్ ఒకటి, మెల్లకన్ను ఒకటి, ఆ తర్వాత ఐ సైట్. అండ్ దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే కంటిలో చిన్న పుట్టుమచ్చలు ఉండడం, కళ్ళు ఎర్రగా అవడం. సో కొంతమందికి కన్ను పొర ఉంటుంది అనమాట, నల్లగుడ్డు పైన కొద్దిగంత తెల్లపొర కమ్ముతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కొద్దిగంత మైనర్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓకేనా. అండ్ దాని తర్వాత కలర్ బ్లైండ్నెస్, సైటు, అండ్ దాని తర్వాత మెల్లకన్ను. సో ఈ యూనిట్లో మేజర్ చూసుకున్నట్లయితే కలర్ బ్లైండ్నెస్ మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. సో ఓకేనా. సో దీనికి మీకు కొద్దిగంత లైట్గా చూసే డాక్టర్ పడ్డా, స్ట్రిక్ట్గా చూసే డాక్టర్ పడ్డా, సో ఎవరు పడ్డా కూడా 100% అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఓకేనా. సో ఎవరైతే కలర్ బ్లైండ్నెస్ ఉందో సో వాళ్ళు డ్రాప్ అవ్వడం బెటరు. వెళ్ళండి, మెడికల్కి వెళ్ళండి. సో దాని తర్వాత నిన్నది ఏంటంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో సో దట్టు మళ్ళీ డిఫెన్స్ జాబ్స్, సో వాటికైతే ప్రిపేర్ కాకపోవడం మంచిది. అండ్ దాని తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ జాబ్స్ కొన్ని ఉంటాయి, సో వాటిల్లో డైరెక్ట్గా మెడికల్ లేకుండా తీసుకుంటారు. సో వాటికైతే ట్రై చేయండి, సో ఓకేనా. అండ్ దాని తర్వాత ఇదైతే మూడిట్లలో కలర్ బ్లైండ్నెస్, ఐ సైటు, దాని తర్వాత మెల్లకన్ను, ఈ మూడిట్లలో ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్. దాని తర్వాత సైటు అండ్ మెల్లకన్నులో కొద్దిగా అంత ఎక్స్క్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది మంచి డాక్టర్ పడితే, సో ఓకేనా. అండ్ ఇప్పుడు మెడికల్ ఐకి సంబంధించిన మెడికల్ ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాడీ చెకప్లో చేసేది ఐ మెడికల్. ఫస్ట్ ఐ మెడికల్ చేస్తాడు. సో దాంట్లో కలర్ బ్లైండ్నెస్ చెక్ చేస్తాడు అనమాట, ఓకేనా. కలర్ బ్లైండ్నెస్ మనకి బుక్ మొత్తం చదివిస్తాడు బ్రదర్. మ్యాక్సిమం ఏ డాక్టర్ పడ్డా కూడా మీకు బుక్ మొత్తం చదివిస్తాడు. సో దాంట్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత కొన్ని రూట్ మ్యాప్స్ ఉంటాయి, దాని తర్వాత కొన్ని యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఏ యానిమల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు, ఓకేనా. అయితే పెన్సిల్ ఇస్తాడు, ఆ పెన్సిల్తో మనం రూట్ మ్యాప్ గీయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం బుక్ మొత్తాన్ని అయితే చేస్తుంది, ఎందుకంటే కలర్ పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అంటే దాని తర్వాత మెల్లకన్ను చెక్ చేస్తాడనమాట. సో మెల్లకన్ను లైట్గా ఉంటే ఏం కాదు బ్రదర్, మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది. ఇదే మన ఏదైతే ఎస్హెచ్జిడి మెడికల్ గైడ్లైన్స్ ఉంటాయో సో దాంట్లో ఉంటుంది, కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ వరకు ఉంటే మెల్లకన్ను ఏం కాదని చెప్పేసి మనకి దాంట్లో ఉంటుంది అన్నమాట. సో ఓకేనా. మెల్లకన్నులో ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అదైతే మన పెన్సిల్ పెన్ను మన కంటి దగ్గర పెట్టి వాడు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. సో దాన్ని తగ్గట్టుగా మనం ఏదైతే ఇటు తిప్పుతుండో మనం అటువైపు చూస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు వాడికి కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా అని చెప్పేసి డాక్టర్కి అర్థమైపోద్ది, ఓకేనా. సో కలర్ బ్లైండ్నెస్ బుక్ మొత్తం చదివిస్తుంది. దాని తర్వాత మెల్లకన్ను, అండ్ దాని తర్వాత ఐసైట్ బ్రదర్. సో ఓకేనా. చాలామంది ప్రాబ్లం ఫీల్ అయ్యేది ఏంటంటే ఐసైట్ ఒకటి. సో ఐసైట్ లేని వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, ఐసైట్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, సో ఓకేనా. సో ఐసైట్ అనేది మ్యాక్సిమం 5 నుంచి 6 మీటర్స్. సో ఇంతే డిస్టెన్స్ ఉంచుతుంది మీకు. సో మాకైతే 5 మీటర్సే ఉంచిండు. అండ్ దాదాపు 6 మీటర్స్ అంటే ఖచ్చితంగా 6 మీటర్స్ ఉంచాల్సిన ఉంచారు డాక్టర్లు అక్కడ. సో 5 నుంచి 6 ఈ మధ్యలో ఉంచుతారు అన్నమాట, ఓకేనా. సో 5 నుంచి 6 ఉంచిన తర్వాత మీకు మంచి డాక్టర్ కనుక పడితే మీకు ప్రతి డాక్టర్కే ఒక కానిస్టేబుల్ ఉంటాడు అన్నమాట, ఓకేనా. మన తెలుగు కానిస్టేబుల్ ఉంటాడు ఖచ్చితంగా. ఏదంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తెలుగు కానిస్టేబుల్ చెప్తే ఆయన హిందీలో ఆ డాక్టర్కి చెప్తారు అన్నమాట. సో ఓకేనా. మ్యాక్సిమం ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఓకేనా. ఏదైతే మన చార్ట్ పెట్టిన తర్వాత సో మీకు మెడికల్కి బాడీ చెకప్ పిలిచిన తర్వాత మీకు కొంచెం టైం ఉంటుంది కదా. ఒకసారి ఏం రాగానే ఒకసారి మెడికల్ ఏం చెక్ చేయరు అన్నమాట. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు పని చేసుకున్న తర్వాత మీకు అక్కడ గోడలకి ఐ చార్ట్లు అనేవి ఉంటాయి. ఐ చార్ట్లు ఏం చేయాలంటే మ్యాక్సిమం బట్టి పట్టండి. సో మీకు కొన్ని చార్ట్లు కూడా పెట్టిన కమ్యూనిటీ ట్యాబ్లో, సో అక్కడ ఒకసారి చూసుకోండి. అండ్ అవి కాకుండా మీకు ఇంకా గూగుల్ సెట్ చేసినా కూడా చాలా జరుగుతాయి. సో అక్కడ మెడికల్ దగ్గర పోయిన తర్వాత మీకు ఐ చార్ట్లు ఉంటాయి. ఆ ఐ చార్ట్లన్నీ బట్టి పట్టండి అప్పటికప్పుడే. ఏదైతే మీకు బోర్డు పడిద్దో ఆ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట, టేబుల్స్ అని ఉంటాయి. మీకు పడ్డ టేబుల్ దగ్గర డాక్టర్ దగ్గర ఉన్న ఐ చార్ట్ని బట్టి పట్టేయండి, అప్పటికప్పుడే బట్టి పెట్టేయండి. సో
సో బట్టి పట్టేసిన తర్వాత వాడు 5 మీటర్లు 6 మీటర్లు నించోబెట్టిన తర్వాత మంచి డాక్టర్ అయితేనేమో కానిస్టేబుల్ ద్వారా చెప్పమంటాడు. కానిస్టేబుల్ పెన్ను పెట్టి ఇదే లెటర్ అని చెప్పేసి అడుగుతాడు. ఆయన మంచి డాక్టర్ అయితే కానిస్టేబుల్ ద్వారా చేయిస్తాడు. ఇంకేమైనా స్ట్రిక్ట్ డాక్టర్ కనుక మీకు పడితే డాక్టరే పెన్ను చూపెట్టి ఆయన మొత్తం చెప్పమంటాడు. చెప్తే చాట్ మొత్తం అన్నా చెప్పమంటాడు వరుసగా, లేకపోతే నేను కింద లైన్లో అడుగుతాడు. వాడి ఇష్టం ఏం కదా, ఆ డాక్టర్ ఇష్టం. ఆయన ఎట్లా అంటే అట్లా చెప్పాలి మనం. సో ఎవరైతే సైట్ లేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరూ ఫటాఫట్ చెప్పేయండి, ఓకేనా. వాడు ఏది అడిగితే అది చెప్పేయండి. సైట్ లేని వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి. అండ్ సైట్ ఉన్నా లేకపోయినా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి వాడు మ్యాక్సిమం పేపర్ పెట్టుకోండి బ్రదర్. పేపర్ అన్న అట్టముక్క కానీ ఒక ఐ మూసి ఇంకొక ఐ తెరవాలి కదా మనం. సో అప్పుడు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక అట్ట మొక్క పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకని చెప్తానంటే, కొంతమంది ఏం చేస్తారంటే మనం ఏళ్ళు పెట్టి మొత్తం మూసేస్తారు. ఐని మొత్తం మూసేస్తే ఏమైందంటే మనకి కొద్దిగంత ప్రెస్ చేస్తారు. బాగా ప్రెస్ చేస్తే ఏమైంది, అక్కడ మీకు రెండో కన్ను తెరిచినప్పుడు ఏదైతే మొత్తం మసకా పడుద్ది అది. సో ఓకేనా, అప్పుడు మనం ఇంకో కన్నుతో చెప్పలేము అనమాట. సో ఓకేనా, అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం రీమేడికల్ అయితే పడిపోద్ది అనమాట. ఓకేనా, ఐ సైట్లు లేకపోయినా కూడా కొంతమందికి ఇట్లా ఈ తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు రీమేడికల్ పడడానికి ఛాన్స్ లేదు. సో అందుకని చెప్తా ఉన్నా. సో ఒకవేళ మీకు అట్టముక్క లేకపోయినా కూడా డాక్టర్ని అడగండి. సో నాకు అట్టముక్క ఇయ్యండి సార్ అని చెప్పేసి అడగండి, ఏం భయపడద్దు, ఓకేనా. అండ్ ఒకవేళ మీకు ఇవ్వకపోయినా కానీ ఒక చెయ్యి పెట్టుకుంటే అదమవుద్దు, గట్టిగా ప్రెస్ చేయొద్దు, మామూలుగా అట్లా అడ్డు పెట్టండి అంతే. ఇంకా మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే కొద్దిగా తెలిసినా ఏం కాదు, మొత్తానికి అయితే ప్రెస్ చేయొద్దని చెప్తా ఉన్నాను నేను, ఓకేనా. సో అదన్నమాట ఈ ఐ సైట్ దగ్గర పాటించాల్సింది ఇదన్నమాట. అండ్ ఎవరికైతే ఐ సైట్ ఉందో సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు పలానా ఏదైనా నెంబర్ చెప్పమన్నప్పుడు, లెటర్ చెప్పమన్నప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఎట్లా సైట్ ఉంది కాబట్టి కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోండి దాన్ని, కొద్దిగా టైం తీసుకోండి. అంటే టైం అంటే 7 నిమిషం దాకా అట్లా తీసుకోవద్దు, ఒక 4 to 5 seconds అట్లా తీసుకున్న తర్వాత వెంటనే అది మనం పలానా లెటర్ అని తెలిసిన తర్వాతనే చెప్పండి. సో ఫస్ట్ రాంగ్ చెప్పేయద్దు అనమాట, ఓకేనా. అట్లా రాంగ్ చెప్పేది ఏంటంటే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది, అంటే వీడికి సైట్ ఉందని చెప్పేసి వాడిని తెలిసిపోద్ది. సో ఓకేనా, కొద్దిగంతా మీకు సైట్ ఉన్నా సరే ఏం చేస్తారంటే కొద్దిగంతా ఆ లెటర్ కొద్దిగా చూడండి, అది కరెక్టా కాదని చెప్పేసి లాస్ట్లో ఒక 4 to 5 seconds వెయిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ లెటర్ని చెప్పేయండి మీరు. సో ముందే చెప్తే ఏంటంటే మనకు తప్పైతే తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట, ఓకేనా. అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లెటర్ పేరు చెప్పండి. సో ఓకేనా, మ్యాక్సిమం తప్పులు లేకుండా చెప్పండి బ్రదర్, ఓకేనా. లెటర్ కన్ఫర్మ్ చేసుకుని చెప్పండి. సో ఓకేనా, ముందే మనం కంగారు పడే లెటర్స్ అన్ని తప్పు చెప్తే మన మీద వాడికి బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది, సైడ్ ఉందని తెలిసిపోద్ది అనమాట. ఒక కన్ఫర్మ్ చేసుకుని లెటర్ని చెప్పేయండి. సో ఇది బ్రదర్ ఐకి సంబంధించిన మెడికల్. సో ఐ గురించి అయితే మ్యాక్సిమం స్ట్రిక్ట్గానే చేస్తారు ఏ డాక్టర్ అయినా, ఎందుకంటే ఒక సోల్జర్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఐ కాబట్టి. సో ఐ ఎంత స్ట్రిక్ట్గా చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇంకా మంచి డాక్టర్ పడితే అది మన అదృష్టం అనమాట. అన్నీ కవర్ చేశారని అనుకుంటున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, ఓకేనా. సరే మరి.